హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. జొమాటో స్టాక్ గురించి చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో 3.87% అనేది ఫాల్ అయింది. సో మనకు డైలీ టైం ఫ్రేమ్లో ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ స్టాక్ అనేది లాస్ట్ వీక్లో కంటిన్యూగా ర్యాలీ అవుతూ వచ్చింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ అని చూస్తే మీకు అర్థమవుతుంది, కంటిన్యూస్గా స్టాక్ అనేది ర్యాలీ అవుతూ వచ్చింది. ఇక్కడ 242 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకున్నప్పుడు బయర్స్ అందరూ యాక్టివేట్ అయ్యారు. ఒక స్టాక్లో కంటిన్యూగా ర్యాలీ వచ్చినప్పుడు ఆ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ మూవ్ జరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ స్టాక్ అనేది ఈ లెవెల్ దగ్గర రీటెస్ట్ చేస్తుందా లేదా ఇంకా ఫాల్ అవుతుందా అనేది చూద్దాము. బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్పెషల్గా బిజినెస్ కోసం మాత్రమే. ఈ సిరీస్లో మీరు స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయడానికి అవసరమయ్యే కంటెంట్ మాత్రమే మీకు ఫిల్టర్ చేసి సింపుల్గా ఈజీ మెథడ్లో ఈ సిరీస్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిరీస్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ 1 వీక్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 169 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ అనేది బ్రేక్ అయింది. తర్వాత ఒక హై అనేది క్రియేట్ చేసింది. ఈ లెవెల్ అనేది బ్రేక్ అయిన తర్వాత 206 దగ్గర ఒక హై అనేది ఫామ్ చేసింది. ఈ హై బ్రేక్ అయిన తర్వాత 280 అనేది మనకు ఒక హై అనేది క్రియేట్ చేసింది. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే స్టాక్ అనేది ఇక్కడ మనకి 280 అలాగే 242 దగ్గర రేంజ్లో కన్సల్టేషన్ అవుతూ వచ్చింది 1 వీక్ టైం ఫ్రేమ్లో. వన్ డే టైం ఫ్రేమ్లో చూసినట్లయితే మనకి 242 దగ్గర సపోర్ట్ తీసుకొని బయర్స్ అందరూ యాక్టివేట్ అయ్యి ఈ స్టాక్లో లాస్ట్ వీక్లో ర్యాలీ అనేది వచ్చింది. అయితే కంటిన్యూ ర్యాలీ వల్ల మనకి ప్రాఫిట్ బుకింగ్ మూవ్ జరిగింది అనుకుంటే ఈ లెవెల్ దగ్గర స్టాక్ అనేది రీటెస్ట్ చేసి మనకి రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా సపోర్ట్ లెవెల్ వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ అయిన తర్వాత మనము నెక్స్ట్ టార్గెట్గా 304 అనేది పెట్టుకోవచ్చు. సో ఫిబొనాచి రీట్రేస్మెంట్ ప్రకారం మనము నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 304 అనేది పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే ప్రజెంట్ హైలో ఉంది కాబట్టి డిప్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటే మంచిది.